ఆత్మీయులందరికీ ఆత్మ ప్రణామాలు. ఈరోజు నేనేం చెప్పదలుచుకున్నానంటే, రేపటి నుంచి మనకు ఆంగ్ల సంవత్సరాది మొదలవుతుంది. చాలామంది ఈ జనవరి 1వ తేదీ రోజు ఈ సంవత్సరం అంతా మనం ఏం చేయాలి అని కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అందరూ ఈరోజు నుంచి ప్రతిరోజు తప్పకుండా ధ్యానం చేయాలి అన్న నిర్ణయం తీసుకోవాలని నా కోరిక. తప్పకుండా అందరూ ధ్యానం చేస్తారని ఆశిస్తున్నాను. మన ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రశాంతమైన జీవనం కోసం పరమాత్మను ధ్యానం చేస్తూ శుద్ధమైన ఆలోచనలు చేయడం ఒక్కటే దారి. అనవసరమైన ఆలోచనలు, పక్కవారి గురించి ఆలోచనలు, గడిచిపోయిన చింతనలు చేయరాదు. మన మైండ్ ఒక బంగారు పెట్టెవలే ఉండాలి. బంగారు పెట్టెలో మనం ఎలా బంగారాన్ని దాచుకుంటామో అలా మైండ్ అనేది శుద్ధమైన శ్రేష్టమైన ఒక బంగారు డబ్బా వలె ఉండాలి, కానీ చెత్త డబ్బా వలె ఉండకూడదు. చెత్త డబ్బాలో మనం చెత్తనంతా ఊడ్చి ఎలా బయటపడేస్తామో అలా మన మైండ్లోని ఆలోచనలన్నీ బయటపడేయాలి. చెడు ఆలోచనలు చేయరాదు. ఎప్పుడు మంచి ఆలోచనలు చేస్తూ ఆరోగ్యంగా ఉండాలి. మనకు సంబంధం లేని అనవసరమైన మాటలు మాట్లాడరాదు. ఆలోచనలు చేయరాదు. శుభకరమైన మాటలు శుభాన్ని కలిగిస్తాయి. నెగటివ్ మనల్ని పతనం చేస్తుంది. పాజిటివ్ మనల్ని శక్తివంతుల్ని చేస్తుంది. కాబట్టి ఈరోజు నుంచి అందరూ మంచి మాటలే మాట్లాడుతూ మంచి పనులే చేస్తూ ఉంటే వారి జీవితంలో మంచి జరుగుతూ ఉంటుంది. అలా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే ప్రతి వ్యక్తిలోనూ మంచి జరుగుతూ సమాజమంతా మంచిగా మారుతుంది. తద్వారా సమాజంలో ఆరోగ్యకరమైన ఆనందకరమైన వాతావరణము నెలకొల్పుతుంది. కాబట్టి మనమందరం ఈ కొత్త సంవత్సరం నుండి తప్పకుండా ధ్యానం చేస్తూ అలా శుభకరమైన జీవితం గడపాలని ఆశిస్తున్నాను. మనం అలా మంచి పనులు చేస్తూ మంచి ఆలోచనలు చేయాలి అంటే తప్పనిసరిగా ధ్యానం చేయాలి. కాబట్టి అందరూ ధ్యానం చేయండి.